జై శ్రీరామ్. వెల్కమ్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు మనం మెదక్ జిల్లా నర్సాపూర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివంపేట గ్రామంలోని శ్రీ బగలాముఖి శక్తిపీఠంకు వెళ్తున్నాము. ఈ గుడి యొక్క విశిష్టతలు ఈరోజు మనం తెలుసుకుందాము. శ్రీ బగలాముఖి శక్తిపీఠ వ్యవస్థాపకులు గురువు గారు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు. ఈ శక్తిపీఠం గురించి ఇంకా గురువు గారి మాటల్లో అనేక విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఈ శక్తిపీఠం యొక్క విశిష్టతలు మాకు మీ ద్వారా తెలియచేయండి. మనము తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో మండల కేంద్రం శివంపేట గ్రామంలో ఉన్నాము. జగన్మాత శ్రీ బగలాముఖి అమ్మవారి శక్తిపీఠంలో అమ్మవారి గురించి మనం 4 మాటలు ప్రపంచానికి మన ఊరి గుళ్ళు ఛానల్ ద్వారా తెలియజేయడానికి వారు చేస్తున్న ప్రయత్నానికి మనవంతుగా మరి అమ్మవారికి సంబంధించిన సమాచారాన్ని, అమ్మవారికి సంబంధించిన చరిత్రను చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. బగలాముఖి అమ్మవారు మిగతా అమ్మవార్ల మాదిరిగా అందరికీ సుప్రసిద్ధమైనటువంటి అమ్మవారు కాదు. ఈ శక్తులకు సంబంధించినటువంటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకైతే బగలాముఖి అమ్మవారి గురించి తెలుస్తుంది. కానీ సర్వసాధారణంగా మనకు మహాలక్ష్మి, లలితా త్రిపుర సుందరి, దుర్గాదేవి ఆ మాదిరిగా ప్రసిద్ధంగా తెలిసినటువంటి దేవత ఈ అమ్మవారు కాదు. కాబట్టి అమ్మవారి గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. దశమహావిద్యలు అని ఒక 10 విద్యలు ఉన్నాయి. అవేమిటి అంటే కాళి, తార, చిన్నమస్త, శ్రీవిద్య, భువనేశ్వరి, భైరవి, బగల, ధూమ్ర, మాతంగి అని 10 విద్యలు. ఈ 10 విద్యలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తులకు మూలభూతం. ఇవే ఈ 10లో నుంచే సమస్త శక్తి సంప్రదాయములు మనకు వచ్చాయి. అంటే కాళీ సంప్రదాయము, చండీ సంప్రదాయము, లలితా సంప్రదాయము, లోకంలో ఎన్నో రకాల శక్తి పూజలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ 10 విద్యల్లో నుంచే వచ్చాయి. అందుకే ఈ 10 శక్తుల్ని 10 శక్తులను 10 మంది అమ్మవార్లను చెప్పకుండా 10 విద్యలు అన్నారు. దశమహా విద్యలు అని చెప్పారు. ఈ దశమహా విద్యల్లో ఒకరు బగలాముఖి అమ్మవారు. ఈ దశమహా విద్యలు ఎలా వచ్చాయి అంటే దానికి చిన్న కథ 3 నిమిషాల్లో చెప్పుకుందాం. పూర్వకాలము కైలాస పర్వతం మీద శివపార్వతులు కూర్చున్నప్పుడు పార్వతీదేవి తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేసే యజ్ఞానికి వెళ్తాను అని అడుగుతుంది. శివుడు అంటాడు, మనను మీ నాన్నగారు పిలవలేదు, వద్దు అని శివుడు అంటాడు. లేదు లేదు నేను వెళ్తాను అని అమ్మవారు అంటుంది. అమ్మ, పిలవనప్పుడు వెళ్ళడం మనకు మర్యాద కాదు, పిలవకుంటే పోవడము చావుతో సమానం, మరణంతో సమానము, పిలిస్తే పోవాలి తప్ప పిలవకుంటే పోవద్దు అంటే అప్పుడు అమ్మవారు ఏమంటుందంటే, నిజమే పరమేశ్వర, పిలిస్తేనే పోవాలి అందరి దగ్గరికి, కానీ ఒక 3 దగ్గరికి మాత్రం పిలిచినా పిలవకున్నా పోవాలట. ఎవరు వాళ్ళు అంటే భర్త ఇంటికి పిలిస్తే పోతామా, పిలవకుండా పోతామా? అత్తగారి ఇల్లు ఆశ్రయంగా వెళ్తాం. రెండవ వాళ్ళు ఎవరు? గురువు ఇంటికి పోయినా కానీ పిలిచినా పిలవకుండా వెళ్ళాలట. 3వ వాళ్ళు ఎవరు అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఇంటికి కూడా పిలిచినా పిలవకుండా వెళ్ళాలి. అదే విషయాన్ని పార్వతీదేవి తన భర్తకు చెప్పి, మా తల్లిగారింట్లో కదా యజ్ఞము, దానికి పిలుపు ఎందుకయ్యా పరమేశ్వర, వెళ్దాము అంటే అప్పుడు అంటాడు, వెళ్తే అక్కడ మనం అవమానానికి గురవుతాము, మనం వెళ్ళొద్దు అని కాస్త గట్టిగా పరమేశ్వరుడు అమ్మవారికి చెప్తాడు. చెప్తే అమ్మవారు కాస్త కోపానికి వచ్చి అలిగి కూర్చుంటుంది. కూర్చోగానే పరమేశ్వరుడు ఇంకా కాస్త కోపానికి వచ్చి ఇలా ఉంటాడు. పరమశివుడు ఇలా ఉంటాడు. ఉండగానే అమ్మవారు ఏం చేస్తుందంటే, ఓహో ఈయన
అంటే మనం చెప్పిన విషయాన్ని వినిపించుకొని నాకు అనుమతి ఇచ్చేట్టుగా లేడు అని ఒక్కసారిగా పరమేశ్వరుని ముందు ఒక భయంకరమైనటువంటి ఉగ్రమైన రూపాన్ని దాల్చి ప్రత్యక్షం. ఆ మూసిన కళ్ళకు ఏవో శబ్దాలు వినొస్తాయి. వినొచ్చి ఆ కళ్ళు మూసిన కళ్ళను శివుడు ఇలా తెరుస్తాడు. ఆ తెరుస్తూ ఉంటే ఎదురుగా ఏమవుతుందంటే ఒక భయంకరమైన ఉగ్రరూపం, జుట్టు విరబోసుకొని కోరలతోని నాలుక బయటికి తీసి భయంకరమైన ఖడ్గము ధరించి శరీరమంతా బూడి పూసుకొని మెడలో కపాలమాల వేసుకొని అమ్మ ఉగ్రమైన రూపంతో ఆ శివుడి ముందు కనపడుతుంది. కనపడగానే ఒక్కసారి భయపడిపోతాడు. భయపడిపోయి ఈ రూపమేమిటి, ఇప్పటిదాకా నేను మాట్లాడిన పార్వతి ఎక్కడుంది అని చెప్పి అలా భయభ్రాంతుడై అసలు జన్మ మరణములు లేనటువంటి పరమేశ్వరుడు కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవాలని అటు ఇటు పరిగెడుతూ ఉంటే పరమేశ్వరి ఎందుకంత భయపడుతున్నావురా నాయన అని అతను ఇటు వెళ్తే ఇటు, ఇటు వెళ్తే ఇటు, ఇటు వెళ్తే ఇటు, ఎటు వెళ్తే అటు అలా రూపాలు, అమ్మవారి యొక్క రూపాలు ఏ దిక్కుకు వెళ్తే ఆ దిక్కుల రూపాలు కనపడుతున్నాయట. ఏ దిక్కుల్లో ఏ రూపాలు కనపడ్డాయి, ఎలా కనపడ్డాయంటే తూర్పున ఒక అమ్మవారు, ఇటు పరిగెత్తాడు ముందు అటో అమ్మవారు, ఇటు ఆగ్నేయం పరిగెత్తాడు ఇటో అమ్మవారు, దక్షిణం పరిగెత్తాడు ఇంకో అమ్మ, నిరుతి పరిగెత్తాడు ఇంకో అమ్మ, పశ్చిమం పరిగెత్తాడు మరో అమ్మ, ఇటు వాయువ్యం పరిగెత్తే ఇంకో అమ్మ, ఉత్తరం పరిగెత్తే ఇంకో అమ్మ, ఈశాన్యం పరిగెత్తే ఇంకో అమ్మ, అది అన్ని దిక్కులు 8 దిక్కులు అయిపోయాయి. పైకన్నా పైకి చూస్తే పైన ఇంకో అమ్మ, కింది వెళ్ళి కింద ఇంకో అమ్మ. ఎంతమంది అమ్మలయ్యారు ఇప్పుడు? 10. వాళ్ళే దశ మహావిద్యలు. అవి దశ మహావిద్యలు శంకరుణ్ణి భయంలో నుంచి రక్షించడానికి, శంకరుడు ఎక్కడికి వెళ్లకుండా ఆపడానికి ఆ రోజు మొట్టమొదట అవతరించిన అవతార విశేషములే ఏమిటి? కాళీ, తార, చిన్నమస్త, శ్రీ విద్య, భువనేశ్వరి, భైరవి. ఇప్పుడు అవన్నీ కూడా గుడి చుట్టూనే మనం చూద్దాం. భైరవి, బగల ఇవాళ మన ప్రధాన దేవత, ధూమ్ర, మాతంగి, కమల ఈ రకంగా అవతరించి అప్పుడు ఆ లోకాన్ని, ఆ శివుణ్ణి రక్షించి శివుణ్ణి భయం నుంచి కాపాడు. మరి శివుడి భయమే, ప్రాణాంతకమైన శివుడి భయమే ఆ దశమహావిద్యల వల్ల తొలగిపోతే ఇవాళ లోకంలో మనం చిన్న చిన్న సమస్యల వల్ల మనం భయపడుతున్నాం చూడండి. ఇవో లెక్క వాళ్ళకి ఆ 10 విద్యలకు. అందుకే ఆ 10 విద్యలు సమస్త ప్రపంచానికి మూలమయ్యి. అందులో ఒకరు బగళా విద్య. ఇక బగళామ్మ గురించి తెలుసుకోవాలి. ఎవరా బగళామ్మ, మరి ఎలా వచ్చింది ఆమె అవతారము? ఆ 10 దిక్కులో కనపడ్డ అమ్మ ఒక అమ్మ, కానీ ఎలా అవతరించింది అంటే మనకు సాంఖ్యాయన తంత్రంలో మరియు కొన్ని స్వతంత్ర తంత్రాల్లో ఈ అమ్మవారి గురించి చెప్పబడి ఉంది. ఏమిటది అంటే పురాకృతయుగే నామ వాతక్షోభ ఉపస్థితే అని. పూర్వము కృతయుగంలో ఒక భయంకరమైనటువంటి సైక్లోన్ వచ్చింది, తుఫాన్ వచ్చిందట. తుఫాన్ అంటే ఇప్పుడు మన తుఫాన్ అనుకోకండి. మన తుఫాన్తో పోల్చుకున్నప్పుడు ఒక 10, 20, 100 రెట్ల అధికమైన భయంకరమైన తుఫాన్ వచ్చి చతుర్దశ భువనాల్ని అల్లకల్లోలం చేస్తుందట. అప్పుడు ఆ దృశ్యమంతా చూసి ఇక ఇలా ఉంటే గనక ప్రపంచం రక్షించబడదు అని అనుకొని ఇంద్రాది దేవతలు మహావిష్ణువుని వెళ్ళి అయ్యా రక్షించమని ప్రార్థిస్తే అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేశాడంటే, ఇది నా వల్ల అయ్యేటువంటి పని కాదు కాబట్టి నేను ఒక పరాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందితే తప్ప, పరాశక్తి ఆవిర్భావం అయితే తప్ప ఈ ఉపద్రవంలో నుంచి, భయంకరమైన సైకిల్లో నుంచి మనం బయటపడము అని ఒక చోట కూర్చొని తపస్సు చేద్దామని వెళ్తుంటే ఆయనకు ఒక చోట అత్యంత ఆశ్చర్యకరంగా ఒక పసుపు నీటి కందకం కనపడింది. పసుపు నీటి కందకం ఉండదు, కానీ ఒక పీతకరణాన్ని, పసుపు నీటి కందకాన్ని చూశాడు మహావిష్ణువు. చూడగానే ఇదేదో పవిత్ర స్థలంలాగా ఉందని అక్కడే కూర్చొని ఆయన కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేస్తే ఆ తపస్సులో నుంచి పుట్టినటువంటి ఒక మహత్తరమైన శక్తి, అదేవిధంగా ఈ మహావిష్ణువు తపస్సుకు మెచ్చినటువంటి పరాశక్తి ఆ పసుపు నీళ్లలో పసుపు రూపంలో ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే మనం వివరించుకుందాం, ఇక్కడ ఎలాగైతే పసుపు నీటి కందకంలో అమ్మ తను అవతరించి మనకు దర్శనం ఇస్తుందో ఇదే విధంగా ఆ రోజున ఆ మహావిష్ణువు తపస్సుకు మెచ్చినటువంటి ఆ పరాశక్తి తపస్యయాచ సంతుష్ట మహాత్రిపుర సుందరి మహాపీత హ్రదస్యాంతే సౌరాష్ట్రే బగళాంబిక
ఆ మహావిష్ణువు తపస్సుకు మెచ్చినటువంటి పరాశక్తి బగళా రూపంలో పసుపు కందకంలో అవతరించిందని చెప్పడం. అందుకే ఇవాళ నా 26 ఏళ్ల తపంగా అమ్మ ఆదేశం ప్రకారము ఇక్కడ కూడా మీరు గమనిస్తే అమ్మవారి యొక్క పీఠం, అమ్మ ఉన్నటువంటి అవతారం ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. మనకు అంతా కూడా పసుపు నీటి కందకంలో అమ్మ యొక్క పీఠం ఉంటుంది. ఇది విశేషమైనటువంటి ఒక దర్శనం. అయితే ఈ పసుపు నీటి కందకంలో ఆవిర్భవించిన అమ్మ వెంటనే ఏం చేసింది? ఎందుకు తపస్సు చేశాడు విష్ణువు అంటే, దేవతలకు ఉత్పన్నము, దేవతలకు సమస్త ప్రాణిజాతానికి ఉత్పన్నమైన ఆ వాతక్షోభము, తుఫాను అనేటువంటి ఉపద్రవం నుంచి రక్షించడానికి ఆ తపస్సు చేశాడు. కాబట్టి అవతరించగానే అమ్మ ఏం చేసింది? ఆ ఉపద్రవాన్ని స్తంభింపజేసింది, ఉత్పన్నమైన తుఫాన్ని ఆపేసింది. ఆపేయగానే ఏం జరిగింది? దేవతలంతా ప్రశాంత చిత్తులై అందరూ కూడా సుఖంగా సంతోషంగా సమస్త ప్రాణిజాతం అంతా కూడా ఆనందంగా ఉన్నారు. అప్పుడు అమ్మను ఏమని కొలిచాడు అందరూ? బ్రహ్మాస్త్ర విద్య. అమ్మా, నువ్వు సామాన్యం కాదు తల్లి, ఇవాళ ఇంత ఉపద్రవం నుంచి రక్షించావు కాబట్టి నువ్వు బ్రహ్మాస్త్ర విద్యవే అన్నారు. అంతేకాదు, త్రైలోక్య స్తంభిని పరా. ఎక్కడ ఎవరికే కష్టం వచ్చినా దాన్ని స్తంభింపజేసేటువంటి స్తంభన శక్తి కూడా నువ్వే అని ఆ రకంగా ఆ రోజు దేవతల యొక్క ఆ గొప్ప మహావిష్ణువు తపస్సుకు మెచ్చినటువంటి అమ్మ ఈ రకంగా ఆవిర్భవించి ఆవిడే బగళాశక్తిగా చూడండి. చతుర్భుజాం, 4 భుజములు, చతుర్భుజాం త్రినయనాం, 3 నేత్రములు, పీతవస్త్రధరాం, పసుపు వస్త్రధారి ఉంటుంది, శివాం వందేహం బగలాం దేవీం శివాపుర నివాసినీం. ఇది అమ్మ ఈ రకంగా ఇక్కడ అమ్మ ప్రతిష్ఠించబడింది. దశమహావిద్యలు అన్నారు కదా, ఆ దశమహావిద్యల గురించి ఒకసారి మాకు చెప్పండి. ఒకసారి ఇలా చూడండి, ఒకసారి ముందుకు వస్తే ఇంతకు మనం ఏమన్నామంటే మహాపీత శాంతే సౌరాష్ట్రే బగళాంబిక అన్నాం కదా. ఇక చూడండి ఒకసారి ఇక్కడ ఈ నీళ్ళల్లో ఈ చుట్టూ ఉంటాయి నీళ్ళు. ఒకసారి అటు కెమెరా తిప్పండి. అది ఇది హరిద్రాహృదము, పసుపు నీటి కందకం. అంతేకాకుండా అమ్మ కూర్చున్నటువంటి పీఠము కూడా అమ్మవారి యొక్క యంత్రం అది. ఇక దశమహావిద్యల్లో అమ్మను ఒకరిని చెప్తాం కాబట్టి ఒకసారి దశమహావిద్యల యొక్క పరిచయాన్ని, శివుడు ఏ వైపు వెళ్తే ఆ వైపు అమ్మ కనపడింది కదా, ఆ కనపడేటువంటి దేవతలు ఎవరో చూపిస్తాను మీకు. కాళీదేవత అమ్మవారు. శివారూఢాం మహాభీమాం ఘోరదుంష్ట్రాం చతుర్భుజాం ముండమాలాధరాం దేవీం మహాకాళీం నమామ్యహం అని మొట్టమొదటి దశమహావిద్యలో మొదటి విద్య మహాకాళి. రెండవ అమ్మ ఖడ్గకర్త్రీధరాం తారాం ముండమాలా విభూషితాం ప్రత్యాలీఢ పదాం భీమాం లలజ్జిహ్వాం నమామ్యహం అని తారాదేవి రెండవ అమ్మ. ఎందుకు ఇలా నేను ఇక్కడ ఈ క్షేత్రంలో ఇలా స్థాపించాను నేనంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, బగళాముఖి అమ్మవారు సుప్రసిద్ధంగా ప్రతి వాళ్ళకి తెలియదు. దశమహావిద్యల్లో అమ్మ ఒకరు అని చెప్పాలి. అనగానే భక్తులకు వచ్చే సందేహం ఏమిటంటే దశమహావిద్యలు ఎవరు అని ఇప్పుడు మీరు మీ ద్వారా తెలుస్తుంది. ఇక మూడో అమ్మ చిన్నమస్తాదేవి. ప్రత్యాలీఢ పదాం దివ్యాం నానాలంకార భూషితాం ప్రచండ చండికాం దేవీం చిన్నమస్తాం నమామ్య. ఈ అమ్మవారు ధూమావతీదేవి. ధూమావతీం ధూమ్రవర్ణాం విధవాం మలినాంబరాం కాకధ్వజ రథారూఢాం శూర్పహస్తాం నమామ్యహం ధూమావతీదేవి. ఇక్కడ షోడశీదేవి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిచ్చేవ విభావయే భవానీం. షోడశీదేవి. మీకు చెప్పినటువంటి పసుపుడి కందకంలో అమ్మ ఆవిర్భవించింది. ఎలా అంటే ఒక కమలంలో అమ్మ కమల మధ్య సంస్థ వచ్చింది. చుట్టూ అందుకే ఈ కమలాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం కూడా అష్టదళ పద్మానికి ప్రతీకగా అష్టభుజి ఆకారంలో ఈ దేవాలయాన్ని
నిర్మించడం జరిగింది. అన్ని దేవాలయాలు సామాన్యంగా అంటే గుండ్రంగా కానీ చతురస్రంగా కానీ ఉంటాయి. ఇది అలా ఉండదు మీకు. ఇక ఉద్యద్దిరజ్యుతి మిందు కిరీటాం తుంగకుచాం నయనత్రయుక్తాం స్మేరముఖీం వరదాంకుశ పాశాభీతికరాం ప్రభజే భువనేశీం. భువనేశ్వరీ దేవి నమః. భైరవీం భైరవారాధ్యాం భూతిదాం క్లేశనాశినీం త్రైలోక్య వందితాం దేవీం జగద్ధాత్రీం నమామ్యహం అని భైరవి అంటారు. అమ్మవారి త్రిపుర భైరవి అని కూడా చెప్తారు. ఇక ఈ అమ్మ విద్యలకు అధిష్టాన దేవత, మాతంగీ దేవత. మాణిక్య వీణాం ఉపనారయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగి కన్యాం మనసా స్మరామి. మాతంగీ దేవత అమ్మవారు. ఇక్కడ కమలాత్మిక మహాలక్ష్మి స్వరూపము అమ్మ జగన్మాత. హస్తద్వయన కమలే ధారయంతీం స్వలీలయ హారనూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయే అని ఈ విధంగా ఈ అమ్మవారి యొక్క ఈ అష్టభుజి ఆకారంలో ఉన్న ఈ దేవాలయంలో 9 విద్యలు బయట ఈ రకంగా ఉండి చివరగా సాక్షాత్ జగన్మాత అయినటువంటి పరమేశ్వరి ఇలా నాయన ఇక్కడ అబ్బాయి ఇక్కడ ఇప్పుడు నేనున్నటువంటి ఈ భాగం అంతా హరిద్రాహ్లాదం చుట్టూ. ఈ మధ్యలో కూడా ఏమీ ఉండదు. అయిన తర్వాత ఈ పీఠం చూసారా, ఈ పీఠం అంతా కూడా అమ్మవారి యొక్క స్థానం. అది ఎక్కడుంది ఇప్పుడు మనకు అంటే హరిద్రాహ్లాదంలో ఉంది. అంటే పసుపు నీటి కందకంలో అమ్మ ఉంది. మనం అదే చెప్పుకున్నాం, మహాపీత హృదస్యాంతే సౌరాష్ట్రే బహళాంతే. ఇక అమ్మవారు అవతరించిన తర్వాత ఆ ఉపద్రవాన్ని స్తంభింపజేసింది అని చెప్తాం. ఎందుకు అంటే అమ్మ స్తంభన దేవత అని అమ్మవారు ప్రసిద్ధమైంది. అమ్మవారి యొక్క ఆయుధాలని మీరు ఇక్కడ చూస్తే గనక సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం హేమాభాంగ రుచిం శశాంకమకుటాం సత్యమకస్రగ్యుతాం హస్తై ముద్గర పాశ వజ్ర రసనాహ. ఒక చేతి 4 భుజాలు అమ్మవారికి. ఒక చేతిలో గద, మరొక చేతిలో పాశం, మరొక చేతిలో వజ్రాయుధం. ఇక్కడ మీరు దాన్ని కొంచెం దగ్గరగా తీస్తే మీకు కనపడుతుంది. ఓ నాలుకను మొత్తం లాగి పట్టినట్టుగా. దీని అర్థం ఏమిటి అంటే అమ్మవారు ఈ జిహ్వా కీలనం ద్వారా స్తంభనం చేస్తుంది. ఏమి స్తంభింపజేస్తుంది అంటే మానవుడి యొక్క కష్టాలు, ఉపద్రవాలు, పూర్వజన్మ వల్ల ఏవైతే ఈరోజు అనుభవిస్తున్నామో ఆ దుష్ప్రారబ్ధ ఫలితములను అమ్మవారు స్తంభింపజేస్తుంది. ఇక అంతకన్నా ఏం కావాలి మనిషికి? ఎప్పుడైతే దుష్ప్రారబ్ధము స్తంభింపబడిందో స్వయంగానే అమ్మ తన యొక్క అనుగ్రహాన్ని మన భక్తుల యందు, తనను ఆశ్రయించిన వాళ్ళ యందు ప్రసరింపజేసి రక్షించింది. అది అమ్మ యొక్క ఔన్నత్యం. అంతేకాదు అమ్మ ఏమంటుందంటే నతస్య శత్రవః కోపి సఖాయ సర్వయేవచ బలేనాకృష్య శత్రుం స్యాత్ సోపి మిత్రత్వమాప్నుయాత్. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకు శత్రువులు అనే వాళ్ళే ఉండరు. శత్రువులు అంటే మనకు కనపడే శత్రువులు కాదు, కనపడే శత్రువులు, కనపడని శత్రువులు, పూర్వజన్మ పాపమనే శత్రువు, ఇవే కాకుండా కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి అంతఃశత్రువులు అన్ని కూడా ఉండవు, అన్ని తొలగిపోతాయి. ఏమవుతాయి? సఖాయ సర్వయేవచ. అందరూ మిత్రులు ఎట్లాగైతే క్షేమాన్ని కలుగజేస్తారో అన్ని క్షేమకరముగా అవుతాయి. ఎలా అవుతాయి తల్లి అంటే నీకెందుకురా నన్ను త్రికర శుద్ధిగా ఆశ్రయించు. మనసా వాచా కర్మ నన్ను ఆశ్రయిస్తే బలేన ఆకృష్య శత్రుం స్యాత్. నీ శత్రువు అనేవాడిని పట్టుకొచ్చి ఏం చేస్తాను? సోపి మిత్రత్వమాప్నుయాత్.
ఇవాళ ఉదయం నిన్ను శత్రువు అనుకున్నవాడు రేపు ఉదయం కల్లా ఫలానా వ్యక్తి నాకు శత్రువు కాదు, వాడు మిత్రుడే అనుకునేట్లు చేస్తాను అని అమ్మ ప్రతిజ్ఞ అది. కాబట్టి అటువంటి గొప్ప దేవత యొక్క దర్శనం కానివ్వండి, పూజ కానివ్వండి, మహామంత్ర హవనం కానివ్వండి, ఇవి ఏవైనప్పటికీ కూడా అత్యద్భుతములైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అందువలనే ఈ క్షేత్రము ఇంత విశిష్టం కాబట్టే ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే శ్రీ బగళాముఖి క్షేత్రము, ఈ మెదక్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రము ప్రప్రథమము, అత్యంత విశిష్టము, విశేషమైనటువంటిది. ఆ అమ్మ జగన్మాత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు మీ అందరి యందు ఉండాలి అని ఒకసారి అమ్మకు మనం హారతి ఇచ్చుకుందాం. సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాశుకోల్లాసినీం శశాంకమకుటాం సత్యంబకస్రజ్యుతాం హస్తైర్ముద్గర పాశవజ్రరసనాః సంబిభ్రతీం భూషణైః ప్రాప్తాంగీం బగళాముఖీం ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి బహవ్యోసానీతి ఏకా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుష్ేజో దధాతి కుంభ్రాణీ జగిరాణీ చాధిశ్రీయాజనో గృహే లక్ష్మీరాస్పృశ్యయా ముఖే తయా మాతరం సుజామసి మానో జాతవేదో గామస్వం పురుషం జగతు అభిభ్రరాగహి శ్రియామా పరిభాతయా. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ బగళాముఖీ పరంబికా దేవతాయై నమః. దివ్యమంగళ నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మరొక జగదంబ శ్రీ బగళాముఖీ మాతకి జై. మరొక విశేషం ఏంటంటే, అమ్మవారు పసుపు కందకంలో పుట్టింది అని మనం చెప్పుకున్నాం. పసుపు కందకంలో పుట్టినందువల్ల అమ్మవారు పీతాంబ అంటారు. అంటే మా పసుపే తన యొక్క స్వరూపం కలిగిన తల్లి అని. పీతాంబ పీత పుష్పాచ. అమ్మవారికి పసుపు పుష్పాలంటే ఇష్టం, అందుకే పసుపు పుష్పాలు. పీతాంబ పీత పుష్పాచ పీత వస్త్ర ప్రియా శుభ. పసుపు వస్త్రాలే అమ్మవారికి ఇష్టం. ఇలా అమ్మంతా పసుపుమైనది. అంతేకాదు, విచిత్రమైన విషయం ఏంటంటే, అందరూ అమ్మవార్లకి కుంకుమార్చన ఉంటుంది, కానీ ఒక్క అమ్మవారికి మాత్రం ఈ రకంగా పసుపుతో అర్చన ఉంటుంది. ఈ పసుపు చాలా విశిష్టమైనటువంటిది. ఈ రకంగా హరిద్రార్చన చేసుకున్నటువంటి భక్తులు ఎందరో తమ యొక్క కోరికలను తీర్చుకొని అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడం జరిగింది. అంతేకాకుండా అమ్మ యొక్క మహామంత్ర హవనాన్ని కూడా పసుపు కొమ్ములతో చేస్తాం మనం. జగదంబాయి నమః. మనము బగళాముఖి అమ్మవారి గురించి చెప్తూ కైలాస పర్వతం మీద శివపార్వతుల యొక్క చర్చలో అమ్మవారికి కోపం రావడం, అమ్మవారు ఉగ్రరూపాన్ని దాల్చి ఆ శివుడి అటు ఇటు పరిగెడుతుంటే దశమహావిద్యలుగా వచ్చాయని చెప్పాము. అదొక ఘట్టం. అందువల్ల అవి సమస్త అమ్మవార్లకు అవే మూలమయ్యాయి. లోకంలో ఉన్న అందరు అమ్మవార్లకు ఆ 10 మూలమయ్యాయి. ఆ 10 తర్వాత మళ్ళీ 18 శక్తులు కూడా అవతరించాయి. ఎప్పుడంటే అమ్మవారిగా శివుడికి చెప్పి మొత్తానికి బయలుదేరి ఆ యాగానికి పోతుంది. యాగానికి పోతే ఏమవుతుంది, ఆ దక్ష ప్రజాపతి అహంకారంతో శివుడి భార్య కాబట్టి తన బిడ్డ అనుకోడిగా ఆ శివుడి భార్య అయినే ఆ శివుడి మీద ఉన్న కోపాన్ని అంతా కూడా ఆ సతీదేవి పార్వతీదేవి చూపించి ఆమెను పలకరించడు. ఇంటి పెద్ద పలకరించకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు పలకరించరు, సహజమే. పాపం ఆ అవమానాన్ని భరించలేనటువంటి పార్వతీదేవి తట్టుకోలేక తన శరీరాన్ని త్యాగం చేస్తున్నారు. ఆ విషయం ఆ నోట ఈ నోట మొత్తానికి ఆ వెంట వెళ్ళిన ఆ ప్రపతగణాలు వెళ్ళి శివునికి చెప్తాయి, పరమేశ్వర అమ్మవారిలా అయిపోయిందని. ఆయన మహోగ్రమైన కోపంతో పరమేశ్వరుడు తన జటాజూటంలో ఒక జడను తీసి వీరభద్రుని సృష్టించి వెళ్ళి ఆ దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞాన్ని ధ్వంసం చేయమంటాడు. వెళ్ళి ఆ యజ్ఞం ధ్వంసం అవుతుంది. ధ్వంసమైన తర్వాత శివుడి బాధ, ఆయన కూడా ఆ బాధతో వెళ్ళి ఆ యజ్ఞ భూమిలో పడి ఉన్నటువంటి అమ్మవారిని చూసి
అత్యంతమైన బాధ వాడే ఆ దేహాన్ని తీసుకుని తన మీద వేసుకొని ఆ పరమేశ్వరుడు భయంకరమైన ప్రళయ తాండవాన్ని చేస్తాడు. అంటే బాధ కోపము అన్ని కలిపి ఆ శివతాండవం చేస్తూ ఉంటే ఆయన యొక్క పాద ఘట్టం కాళ్ళు పడుతూ ఉంటే లోకాలన్నీ గందరగోళానికి గురైపోతున్నాయట. అవుతూ ఉంటే అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి వెళ్ళి ఏ ప్రయత్నం చేసినా సాధ్యం కాదు, శివుడు తాండవం ఆపడు. అప్పుడు అంటాడు మహావిష్ణువుకి లాభం లేదు, ఆ అమ్మవారి యొక్క దేహము ఆ శివుడి భుజం మీద ఉన్నంతసేపు ఆయన బాధలాగే ఉంటుంది, తాండవలాగే ఉంటుంది. కాబట్టి ముందు ఆ శరీరాన్ని తొలగించాలి మనము అనే ఉద్దేశం మీద తన యొక్క సుదర్శన చక్రాన్ని వదిలి అప్పుడు ఏం చేశాడంటే ఆ అమ్మవారి యొక్క దేహాన్ని ముక్కలుగా కట్ చేశాడు. ఆయన ఇలా తాండవం చేస్తున్నాడు కాబట్టి ముక్కలు ఒక దగ్గర పడవు. మన చేతిలో నాకు మామిడి ముక్కలు ఇలా కింద పోస్తే వదిలిపడతాయి, ఇలా వేస్తే పద్దుక్కులు పడతాయి కదా. అదేవిధంగా తాండవం చేస్తున్న పరమశివుడి దేహం మీద భాగాలు కాబట్టి అవి లంకలో మొదలు పెట్టుకొని అవి కాశ్మీరం వరకు 18 పీఠాలుగా అవతరించాయి. అందుకే దశమహావిద్యల తర్వాత అవతరించినటువంటి అవతారాలు అష్టాదశ శక్తులు. ఇవి ఇక్కడ వరకు ఇది శక్తికి సంబంధించిన పీఠం కాబట్టి దశమహావిద్యల తరువాత మనకు ఈ అష్టాశక్తి పీఠము కూడా ఏమిటో ఇక్కడికి వచ్చిన వారు తెలియాల ఉద్దేశం మీద ఇక మధ్యలో బగలాముఖి అమ్మవారు. ఇక్కడ చూడండి లంకలో శాంకరీదేవి ఈ అమ్మ. అలా మీరు నా వెంట వస్తే గుడి చుట్టూ మొత్తం వస్తాయి మనకు. కేవలం శక్తుల యొక్క పరిచయం, శాక్త తంత్రము యొక్క పరిచయం చేయాలి అనే అభిప్రాయంతో ఇది చేయడం జరిగింది. ఈ రెండవ అమ్మ కంచి కామాక్షిదేవి. ఈ అమ్మవారు శృంఖలాదేవి, ద్వారక కలకత్తాలో. తర్వాత ఇక్కడ అమ్మ చాముండేశ్వరీదేవి, మైసూరులో చాముండేశ్వరీదేవి. ఇక మన రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధమైనటువంటి పరాంబికా దేవత జోగులాంబ కనబడుతుంది. ఇక్కడ జోగులాంబ. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి, కొల్హాపురం మహాలక్ష్మి అమ్మవారు, మాహోర్లో మహారాష్ట్ర ఏకవీరాదేవి, ఉజ్జయినిలో మహంకాళీదేవి మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో మనం పిఠాపురంలో పైన అక్కడ ఏర్పడుతుంది పురుహూతికాదేవి. దీని పైన ఆ పైన బగలాముఖి ఉంది, ఆమె కింద కనపడుతుంది అమ్మవారు ఆ పురుహూతికాదేవి. ఈ అమ్మవారి కరెక్ట్గా పైన పురుహూతిక. తర్వాత వైతరణి గిరిజాదేవి, మరొక జగన్మాత మన ఆంధ్రప్రదేశ్లో వెలిసింది ద్రాక్షారామంలో మాణిక్యాంబాదేవి. ఆ తర్వాత ఇక్కడ కామాఖ్యాదేవి అస్సాం, కామాఖ్యాదేవి గౌహతి వాళ్ళందరూ కూడా అస్సాం వెళ్తున్నారు. అమ్మవారు కామాఖ్య. ఇక్కడ మాధవేశ్వరి యంత్ర రూపంలో కనపడుతుంది మనకి. మాధవేశ్వరి ఉత్తరప్రదేశ్ ప్రయాగలో. ఇదంతా కూడా అమ్మ యొక్క ఆదేశం, ఆమె ఏం చెప్తే చేస్తూ వచ్చారు. అందుకే ఇంత అద్భుతమైన దేవాలయం కేవలం 11 మాసాల్లో ఎవరిని ఒక్క రూపాయి అడగకుండా నిర్మాణం జరిగింది. ఈ అమ్మవారు వైష్ణవీదేవి, హిమాచల్ ప్రదేశ్లో వైష్ణవీదేవి. ఇక్కడ బీహార్లో గయా మాంగళ్య గౌరి అని అమ్మవారు.
ఇక ఉత్తరప్రదేశ్ కాశీలో విశాలాక్షిదేవి అమ్మవారు, ఇక చివరగా కాశ్మీరే సరస్వతి అని ఇక్కడ కాశ్మీరంలో సరస్వతి అమ్మవారు. ఇక్కడ మొత్తం 18 పీఠాలు, అంటే దశమహావిద్యలు. బగలాముఖి అమ్మవారు దశమహావిద్యలు ఏంటో చెప్పుకున్నాం. దాని తర్వాత ఆ యజ్ఞానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ అష్టాశక్తి పీఠం అవతరించాయని వాటి యొక్క, ఎందుకంటే ఇది ఆ లోపల శిలా విగ్రహాలు అవన్నీ ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఇది ఏంటంటే విషయం తెలియడం కోసం, ఎక్కడికి వెళ్ళినా విషయం తెలుసుకొని అనుష్ఠానం చేస్తే పుణ్యం వస్తుంది. జ్ఞాత్వా కర్మాణి కురువీత. కాబట్టి ఆ రకంగా ఇది చేయడం జరిగింది. ఇది ఒక అద్భుత క్షేత్రం. ఇది ఇక్కడ అడుగు పెట్టినవాడు, ఇక్కడ ఏదో రకంగా సేవ అందించినవాడు, వాడి జన్మ ధన్యం. ఇది అమ్మవారు. అందుకే ఇంత పవిత్ర క్షేత్రం కాబట్టే ఇక్కడ ఈ ధ్యాన మందిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గురుగారు, బగలాముఖి అంటే అర్థం ఏంటి? బగల అనే శబ్దానికి అర్థం తెలుసుకోవడం అమ్మవారిని ఆరాధించే ప్రతి వాళ్ళకి అవసరం. ఎందుకు అంటే లోకంలో బగల అనగానే శత్రువులను చంపేస్తుంది, లేకుంటే ఇంకేదో కోర్టు కేసుల్లో విజయం సాధిస్తుంది. ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు అంటే వాళ్ళు అనుకునే ఆలోచన తప్పు. బగల అంటే ఏమిటి అంటే వలగములను తొలగించున్నది. వలగములు అంటే ఏమిటి అంటే మనకు డిక్షనరీ కనుక చూస్తే, సంస్కృత్ టు తెలుగు డిక్షనరీ చూస్తే ఏముంటుందంటే మన అభివృద్ధికి శత్రువులు చేసేటువంటి ఆటంకములు ఏవైతే ఉన్నాయో ప్రయత్నములు, వాటిని వలగములని అంటారు. అంటే ఏమిటి అంటే మనిషి యొక్క అభివృద్ధికి ఏవైతే ఆటంకములు ఉన్నాయో వాటిని వలగములు అంటారు. వాటిని వలగములు అని అంటారు. మనిషి అభివృద్ధికి ఏవైతే ఆటంకములు ఉన్నాయో వాటిని వలగములు అని చెప్తారు. ఆ వలగములను హంతి, చంపేది వలగహ. మరి వలగహ బగల ఎట్లా అవుతుంది అంటే వాకు బాకు తేడా లేదు. అందుకే మనం లోకంలో వైద్యనాథ్, బైద్యనాథ్, వాసర, బాసర అంటాం కదా. వాకు బాకు. ఇక్కడ వలగములను చంపేది వలగ అయినప్పుడు అదే శబ్దము బలగహ అని అయింది. బలగహ అయింది. ఆ బలగహ అనే శబ్దంలో లా గా అక్షరాలు, గా ఇటు వచ్చి లా అటు వెళ్తుంది. ఎలా వెళ్తుంది దాని కూడా మళ్ళీ శాస్త్రమే కావాలి. ఎలా వెళ్తుంది అంటే వర్ణం యచ్చేయము అని ఒక పద్ధతి. ఉదాహరణకి సింహం ఇక్కడ మనకు కనపడుతుంది, అమ్మవారి వాహనం. సింహం అనే పేరు దానికి ఎందుకు వచ్చింది అంటే హింసతి ఇది సింహ, హింసిస్తుంది కాబట్టి అది సింహము అయింది. హింసిస్తుంది కాబట్టి హింస కావాలి తప్ప పేరు అదేనమాట. హింసిస్తుంది కాబట్టి దాని పేరేం కావాలి, హింస కావాలి. సింహ ఎట్లయింది అంటే ఆ అక్షరాలు 2 సార్లు మారయ్యాయి. సా అటు హా ఇటై, హా ఇటై సా అటై సింహ అయింది. ఇక్కడ కూడా బలగములో గా ఇటై లా అటై బగళ అయింది. అర్థమైంది బగళ అంటే అర్థమైంది ఇప్పుడు అంటే మన అభివృద్ధికి ఏమి ఆటంకములు ఉన్నాయో ఆ ఆటంకములను స్తంభింపజేస్తుంది, చంపేస్తుంది, లేదా విదారయేతి పాతి పెడుతుంది అని బగళ. ఇప్పుడు శత్రువులనే కర్మ, శత్రువుల్ని తొలగిస్తుంది, కోర్టు కేసులు తొలగిస్తుంది. కోర్టు కేసులు అది న్యాయంగా మీదే ఉండాలి. పక్కోడి ప్లాట్లో 10 గజాలు మాకు రావాలనేది ధర్మంగా అది నీ స్థలంలో నుంచి వాడో 10 గజాలు లాక్కుంటే ధర్మమైన కోరిక కాబట్టి శత్రువును సంబంధింపజేస్తుంది. ఎప్పుడు వాడు నిజంగా దుష్టమైన శత్రువు మనం ఇబ్బంది పెడితే. అందుకే అమ్మవారి కూడా శత్రుస్తంభనకారిణి అనే పేరుంది. కానీ శత్రువు అనగానే నీ కోపం శత్రువు కాదు వాడు. నువ్వు తప్పుగా ఉండకుండా నువ్వు న్యాయంగా ఉంటే ఎవరు నిన్ను వ్యతిరేకిస్తాడో వాడిని ఆమె బగళ. వలగములను తొలగించే శక్తి పేరు బగళ. బగళ అర్థమైంది మనిషి అభివృద్ధికి ఏవైతే ఆటంకములు ఉన్నాయో వాటిని తొలగించేది. కాబట్టి అటువంటి మనకు ఏ ప్రతిబంధకాలు ఉన్నాయో
అన్నీ తొలగిపోయేటువంటి శక్తి ముందు మనం కూర్చున్నాం కాబట్టి మనము మీ ద్వారా ఇవాళ ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఈ మన గుడి మన గుళ్ళు మన ఊరి గుళ్ళు అనేటువంటి ఛానల్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులు కూడా అమ్మ అనుగ్రహంతో తమకున్నటువంటి ఆటంకాలని అధిగమించి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రార్థిస్తారు. జగదంబాయి నమః. అమ్మవారు బగళాముఖి అమ్మవారి యొక్క దేవాలయం అంటే మిగతా దేవాలయాల్లాగా ఓ గంట కొట్టి హారతి ఇచ్చి అర్చన చేసుకుని వెళ్ళిపోయేటువంటిది కాదు. ఇక్కడ కూర్చొని తమ యొక్క కష్టాలు చెప్పుకొని తాము అనుష్ఠానం చేసుకోవడానికి వీలుగా, అంటే జపం చేసుకోవాలన్నా లేదా ఓ 4 రోజులు కూర్చొని ఇక్కడే అమ్మ యొక్క సన్నిధిలో తమ యొక్క అంటే మానసికమైనటువంటి ఉపాసన చేసుకోవాలన్నా మరి ఇక్కడ ఒక ధ్యాన మందిరం అవసరం కాబట్టి ఆ ధ్యాన మందిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ధ్యాన మందిరం కూడా ఎలా చేశామంటే మన సమస్త విద్యలకు మూలభూతమైనటువంటి సాక్షాత్ శంకరులు శ్రీ దక్షిణామూర్తి గురుస్వరూపంలో ఇక్కడ మనకు ప్రతిష్ఠించబడ్డాడు. అంటే ఇందులో కూర్చొని మనం ఈ గురుత్రయాన్ని దక్షిణామూర్తి మరియు వేదవ్యాస భగవానుడు తర్వాత శంకర భగవత్పాదాచార్య వారు ఈ ముగ్గురు ఒక్క వేదిక మీద ప్రతిష్ఠించినటువంటి క్షేత్రం ఏది లేదు. ఇదే ఇక్కడ కూర్చొని కనుక ఒక 10 సార్లు ఐం బగళాంబాయి నమః అని కనుక జపం చేసుకుంటే మన యొక్క దోషములన్నీ పోతాయి. వాళ్ళ అనుగ్రహం ద్వారా గురువులు ముగ్గురు ఒక పీఠం మీద ఉండి అనుగ్రహిస్తారు కాబట్టి దాన్ని మన యొక్క కూర్చొని ఆ అనుభూతిని పొందగలగాలి. ఇటువంటి అత్యున్నతమైనటువంటి గురవే సర్వలోకానాం భుషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అయితే ఇంత ఉన్నతమైనటువంటి ఈ శక్తిపీఠాన్ని ఈరోజు ఇలా స్థాపించి నాకు ఈ శక్తిని దీన్ని ప్రసాదించినటువంటి వారు ఎవరంటే నేను చదువుకున్నటువంటి శ్రీ శ్రీ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో నేను అధ్యయనం చేశాను. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదవారూఢం భారతీ తీర్థమాశ్రయే వారి యొక్క అనుగ్రహమే వాళ్ళ ఈ శక్తిపీఠంలో నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఇక తత్కర కమల సంజాతులు ఇక్కడ ఉన్నారు. వీరు విధుశేఖర భారతీ మహాస్వామి వారు జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు. వీరే ఈ జగద్గురు యొక్క ఆశీస్సులే కాదు, ఈ శక్తిపీఠం యొక్క నిర్వహణలో అడుగడుగున దిశానిర్దేశం చేస్తూ శాస్త్రీయమైనటువంటి ఆదేశాలు చేస్తూ ఇవాళ శక్తిపీఠము ఈ శివంపేటలో గల ఈ బగళాముఖి శక్తిపీఠము ప్రామాణికమై ఉండడానికి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాశిస్సులే ప్రధానం తప్ప మరొకటి మనకు కాదు. వారు ఎంత కరుణామయులంటే ఎప్పుడు శక్తిపీఠం గురించి శృంగేరికి వెళ్ళినా సరే ఎంతటి కార్య విగ్రహమై ఉన్నప్పటికీ కూడా సరే వారు ఎప్పటికప్పుడు ఈ శక్తిపీఠానికి సంబంధించిన సందేహాలు కానివ్వండి విషయాలు కానివ్వండి వారు ఎప్పుడు మనకి అనుగ్రహిస్తూ మనను రక్షిస్తున్నటువంటి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు. గురువుగారు, ఇక్కడ మనకు రోజువారీ పూజా విధానాలు ఏ విధంగా ఉంటాయి? ప్రతినిత్యము అమ్మవారికి ఉదయం అభిషేకము, తర్వాత హరిద్రార్చన పసుపుతో అర్చన, తర్వాత మిగతా మహాహారతి మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం మళ్ళీ ప్రదోష పూజ అవి ఉంటాయి. తర్వాత సాయంత్రము ప్రదోష పూజ అయిన తర్వాత అమ్మవారికి మరి యథాశాస్త్రము అమ్మవారిని నిద్రపుచ్చి వెళ్ళిపోతాము. ఇది కాకుండా మంగళవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఉదయమే అభిషేకం అంతా ఆరంభమైపోయి మధ్యాహ్నం 1 గంట వరకు అమ్మవారికి విశేషార్చనలు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం కూడా మంగళవారం ప్రత్యేకార్చనలు ఉంటాయి. ఇక ఇది కాకుండా అమావాస్య పౌర్ణములకి మాత్రం మహామంత్ర హవనం
అమ్మవారి యొక్క మహామంత్రుల హవనాన్ని మనం చేసుకోవడం ఎంతో విశేషం కాబట్టి అమావాస్య పౌర్ణిమ పర్వదినాల్లో ఇక్కడ ప్రస్తుతానికి తాత్కాలికమైన యాగమంటపంలో మరి మహామంత్ర హవనం జరుగుతుంది. అది కాకుండా భక్తులు మిగతా రోజుల్లో కూడా మేము సామూహికంగా కొంచెం వస్తాం, కానీ మాకు వేరే చేయించమంటే మిగతా రోజుల్లో కూడా మరీ ప్రత్యేకంగా శని ఆదివారాల్లో ఇక్కడ మహాయాగ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఈ శక్తిపీఠానికి సంబంధించినటువంటి విశేషాలు. ఇక ఏదేమైనప్పటికీ ఈ క్షేత్రంలో ఏ భక్తుడు కూడా వచ్చి త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ అమ్మను ఆరాధిస్తే కనుక ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి పోవడం అనేది లేనే లేదు. కాబట్టి భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి తమ ధార్మికమైనటువంటి కోరికలను అమ్మ ముందు ఉంచి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అందరినీ కోరుతున్నాను, మీ మాధ్యమం ద్వారా అందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చే ఫిబ్రవరి నెలలో ఇక్కడ ఎలాంటి పూజలు కూడా ఏమైనా ఉన్నాయి? అమ్మవారి ప్రతిష్టా మహోత్సవము మాఘ బహుళ పంచమి రోజు జరిగింది. అది ఈ సంవత్సరం మనకు ఫిబ్రవరి 17 నాడు మా అమ్మవారి యొక్క రెండవ వార్షికోత్సవం ఫిబ్రవరి 17 నాడు జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున హవనాలు, అమ్మవారికి కలశ స్థాపన చేసి ఆ కలశంలో ఉన్నటువంటి గంగా గోదావరి మొదలగు పుణ్యతీర్థ జలములతో అమ్మవారి మూల విగ్రహానికి అభిషేకము, తర్వాత ఇంకా అనేక విశేష కార్యక్రమాలు ఆ రోజు ఉంటాయి. కాబట్టి భక్తులంతా కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. ఇది శ్రీ బగలాముఖి శక్తిపీఠం యొక్క విశిష్టతలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ దోస్తులకి షేర్ చేయండి, అలాగే మన ఊరి గుళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, ధర్మో రక్షితి రక్షితః. మన ఊరి గుళ్ళని యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. మరి ఈరోజు అమ్మవారి గురించి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మన ఊరి గుళ్ళు ఛానల్ ఏదైతే ఉందో ఎంత సేవ చేసినట్టు వాళ్ళ మగళ అంటే వలగాలు తొలగించేది మనం చెప్పుకుంటాం. కాబట్టి నేనేమంటా అంటే మనందరం కలిసి ఈ మన ఊరి గుళ్ళు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక వాళ్ళు అమ్మవారి సేవ చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకు తోడై అమ్మవారి సేవ చేసింటే కాబట్టి అందరూ కూడా మన ఊరి గుళ్ళు అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటి ద్వారా వచ్చే ధార్మిక కార్యక్రమాలను ఎప్పుడు చూస్తూ మీకున్నటువంటి దోషాలు తొలగించుకొని పుణ్యాన్ని పొందాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జగదంబాయి నమః.